హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుప్రజాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చిల్లీ చికెన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చిల్లీ చికెన్ కోసం ఇక్కడ నేను 1/2 kg చికెన్ని తీసుకున్నాను. 1 టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/4 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఒక కోడిగుడ్డుని వేస్తున్నాను. ఇవన్నీ వేశాక బాగా కలుపుకోవాలి. మసాలాలన్నీ ముక్కలకి పట్టేటట్టు బాగా కలిపి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్స్ బియ్యపిండి, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేయాలి. ఇవి కూడా వేశాక బాగా కలుపుకోవాలి. పిండి అంతా ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి బాగా కలుపుకొని మరొక 10 నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఒక్కొక్క పీస్ లాగా ఇందులోకి వేయాలి. ఇలా చికెన్ ముక్కలన్నీ ఆయిల్లోకి వేశాక మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో చికెన్ని వేయించుకోవాలి. ఇలా ఒక 3 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇంకొక వైపుకు తిప్పి ఒక 4 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఈ చికెన్ ముక్కలన్నీ బాగా వేగాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో 1 టేబుల్ స్పూన్ తెల్లవాయలు, ఇలా ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయని, ఒక క్యాప్సికమ్ని వేస్తున్నాను. ఆ తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయని వేస్తున్నాను. 6 పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్ వాటర్ని వేస్తున్నాను. నీళ్లు పోసిన తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్స్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ డార్క్ సోయా సాస్, 2 టేబుల్ స్పూన్స్ గ్రీన్ చిల్లీ సాస్ వేయాలి. ఒకసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ఇందాక మనం వేయించి పెట్టుకున్న చికెన్ని వేస్తున్నాను. చికెన్ వేశాక ఒక 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలాలన్నీ చికెన్ ముక్కలకి పట్టేటట్టు బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి సగం చెక్క దాకా నిమ్మరసాన్ని పిండుతున్నాను. మీకు చిల్లీ చికెన్ అంటే ఇష్టమేనా? కామెంట్ చేయండి. నిమ్మరసాన్ని ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. నిమ్మరసం ప్లేస్లో మీరు 1 టీ స్పూన్ వెనిగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ చిల్లీ చికెన్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.